యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం నవాబుపేట వాస్తవ్యులు తోకల విజయ ప్రదీప్ గారి జ్ఞాపకార్థంగా భార్య దయామణి గారు, కుమార్తెలు విజయకుమారి సుజాత, అల్లుళ్ళు జ్ఞానరాజు సంసోను, మనుమరాలు స్వీటీ, మనుమలు జాన్ సందీప్ కుమార్ సహకారం ఇస్తున్నారు. దయామణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విజయ ప్రదీప్ గారిని ప్రభు తీసుకున్నారు. ప్రభు యొక్క ఆదరణ దయామణి గారి కుటుంబమునకు, కుటుంబ సభ్యులకు ప్రభు కలుగు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ మాసం 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలను. రేపటి నుండి మాసాంతము వరకు ఒక్క దినము కూడా ఎపిసోడ్ సహకారి లేరు. దయచేసి మీరందరూ ప్రార్థించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి సహోదరిని, వారి కుటుంబాన్ని, కుమార్తెలు, అల్లుళ్లను, మనుమలను దీవించమని ప్రార్థిస్తున్నాము. నాయన బిడ్డలకు ఆదరణ దయచేయండి. క్రీస్తు యేసునందు మాకున్న నిరీక్షణ గొప్పది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని మీ వాక్యం సెలవిస్తోంది. నాయన ఆదరణ చెందుటకు, వాక్యము చేత బలపడుటకు సహాయము చేయండి. అలాగనే ఈ మాసం 31 దినాలు ప్రభు, ఈ 31 దినాలు కూడా మాకు సహకారులు కావాలి. దయచేసి ప్రసాదించండి. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచము. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఎపిసోడ్ 4292వ ఎపిసోడ్. దేవుని మహాకృపను బట్టి యేసే పరిష్కారం అనుదినము కొనసాగుతూ ఉన్నది. నవంబర్ 17వ తారీఖున కీర్తనల గ్రంథం ప్రారంభించాము. ఇప్పటికీ 20వ అధ్యాయంలో మనం ఉన్నాం. 20 అధ్యాయాలు ధ్యానం చేసుకోవటానికి మనకి 45 దినాలు పట్టాయి. 20 అధ్యాయాలు ధ్యానం చేసుకోవటానికి 40 నుండి 45 దినాలు సమయం మనకు పట్టింది. అంటే ఇంచుమించుగా ఒక అధ్యాయం యావరేజ్గా 2 రోజుల ధ్యానం జరిగినట్లుగా లెక్కించాలి. ఇంకా ముందుకు వెళ్ళే కొలది చాలా ఉత్కృష్టమైనటువంటి సంగతులు ఇందులో వ్రాయబడుతూ ఉన్నాయి. కనుక ఈ కీర్తనల గ్రంథం ఒక్కటే 1 సంవత్సరం పడుతుంది అంటే ఆశ్చర్యం లేదు. అంత గొప్ప వివరణ దీనిలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎపిసోడ్ సహకారులు ముందుకు రావాలి. 20వ సంకీర్తన 7వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. గత వాక్య ధ్యానంలో 1 వచనమే ధ్యానం చేశాం. ఇక 3 వచనాలు మిగిలాయి. చూడండి. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. విశ్వాసులు అంటే ఎవరు? నా మాట వింటున్నారా? విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్న వ్యత్యాసం. అవిశ్వాసులు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. బికాస్ దే డు నాట్ నో ద గాడ్. దేవుని ఎరుగని కారణంగా వారికి సమస్తమైన బలము రథము, గుర్రాలే అని అనుకుంటారు. కానీ విశ్వాసముంచిన మనకైతే
విశ్వాసముంచిన మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. యెహోవా నామము యేసుక్రీస్తు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం. రోమాపత్రికలోకి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం. యెహోవా నామము ప్రత్యక్షమైన క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువును బట్టి అతిశయపడుదుము అన్నప్పుడు యేసుక్రీస్తు తనను గుర్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట, నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను. కనుక మనమైతే దేవుని యందు సత్యమును బట్టి అతిశయపడుదుము. ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సత్యం. దేనిని బట్టి అతిశయపడాలి ఒక వ్యక్తి? ఎందుకు అన్యజనులు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారంటే, వాట్ ఇట్ ఇండికేట్స్ ద పవర్. శక్తిని బలాన్ని సూచిస్తున్నాయి రథము గుర్రాలు అనేవి. రథము గుర్రము అనేది యుద్ధాన్ని సూచిస్తుంది, వార్ డిస్ప్యూట్ను సూచిస్తుంది. అపవాది ప్రేరితులైనటువంటి అపవిత్ర కార్యాలలో చూచుకున్న వ్యక్తులు తమ బలాన్ని చూచి పొంగిపోతారు, తమ శక్తిని చూచి పొంగిపోతారు. కానీ దానికి భిన్నంగా దేవుని పిల్లలైతే విశ్వాసము కలిగిన వారైనందున దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తారు. ఒకసారి గొలియాతు దావీదు వృత్తాంతం జ్ఞాపకం చేస్తాను. గొలియాతు దేనిని బట్టి అతిశయించాడు? తన భౌతిక బలాన్ని బట్టి, తన యుద్ధ విద్యను బట్టి, తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని బట్టి, తన చేతిలో ఉన్న డాలును బట్టి, తన ఒంటి మీద ఉన్న మైమరువును బట్టి. కానీ దావీదు దేనిని బట్టి అతిశయించాడు? జీవము గల దేవుడైన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవుడు, సైన్యాలకు అధిపతియగు యెహోవా దేవుని పేరిట నీ మీదకు వస్తున్నాను, నీ మాంసాన్ని కాకులకు గద్దలకు వేస్తానన్నాడు. అతిశయ కారణము సత్యము కావాలి. యూ నీడ్ టు స్టాండ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవుని సత్యముపై ఆధారపడినప్పుడు విజయం మనది, బలము మనది, అతిశయం మనది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఏ పోరాటమైనా, ఏ యుద్ధమైనా, ఏ వ్యత్యాసమైనా సత్యముపై ఆధారపడిన వారికి శ్రమ కలిగినట్లు అనిపించినా విజయం పొందేది సత్యాన్ని ఆశ్రయించిన వాడు మాత్రమే. ఇది దేవుని సహాయం చేత కలిగేటువంటి విజయం. చూడండి, మనము అతిశయపడదుమంటూ వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎవరు వీరు? రథాలను గుర్రాలను బట్టి అతిశయించే వాళ్ళు కుంగి పడిపోయి ఉన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు అస్. వారు పడిపోయారు అంటే అది మనకు దీవెన. వారు ఓటమి పాలయ్యారు, వారు పరుగు పెడుతున్నారు, వారు నాశనమవుతున్నారు, వారి యొక్క బలము ఉడిగిపోతోంది, వారు నిర్వీర్యమైపోతున్నారు. మనమైతే అనగా విశ్వాసులము సత్యమును ఆశ్రయించి ప్రభువును బట్టి అతిశయించు వారమైతే చక్కగా నిలుచుచున్నాము. ఒక విశ్వాసిని చక్కగా నిలిపే కార్యక్రమం ఎవరిది? దేవునిదే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనము చక్కగా నిలుచుచున్నాము. దావీదు తనతో పాటు ఇశ్రాయేలీయులను కలుపుకొని చెబుతున్నాడు, మన మీదకు లేస్తున్నటువంటి శత్రువులు ఫిలిస్తీయులు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించారు, కానీ మనమైతే మన ప్రభువు యెహోవాను బట్టి అతిశయిస్తున్నాం. వారైతే కృంగి పడిపోయారు, మనమైతే లేచి నిలిచి ఉన్నాము. సోదరుడా, సోదరి, చక్కగా నిలుచుచున్నాము. చక్కగా అనే పదం అండర్లైన్ చేయండి. ఊరికే నిల్చోటం కాదు, చక్కగా నిలుచుంటాం, స్టాండర్డ్ అవుతాం అని అర్థం. సత్యమును ఆశ్రయించిన వారు స్థిరపడతారు, సత్యమును అడ్డగించు వారు పతనమవుతారు.
ఇది జరగకపోతే దేవుడు ఉన్నట్టు కాదు. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏంటంటే సత్యమును ఆశ్రయించిన వారు చక్కగా నిలబడతారు. ఇది వాస్తవం. తరతరాల వందల వేల సంవత్సరాల చరిత్రలో జరిగినటువంటిది. మీ వ్యక్తిగత జీవితంలో మీరు సత్యాన్ని ఆశ్రయిస్తే మీరు చూడబోయేటువంటిది కూడా అదే. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. యెహోవా రక్షింపుము. శత్రువులు నేల పడి ఉన్నారని చెప్పినా ప్రార్థన మానలేదు. మనము మన శత్రువుపై జయం సాధించినా మనం ప్రార్థన నిలుపుదల చేయకూడదు. నిరంతరం దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థిస్తూనే ఉండాలి. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. చూడండి, ఇందులో ఎంత బ్లెస్సింగ్ ఉంది, ఎంత యాప్ట్గా ఉందో చూడండి. రాజు రాస్తున్నాడు. దావీదు ఎవరు? చక్రవర్తి కదూ. మరి రాజు రాస్తూ రాజు ఉత్తరమిచ్చునుగాక అంటాడేమిటి? మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అంటున్నాడు ఏమిటి? రాజు ఇక్కడ దావీదే కదా. దావీదునకు రాజు ఎవరు? రాజులకు రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక రాజు ఉత్తరమిచ్చునుగాక అంటే హెవెన్లీ గవర్నమెంట్, సుప్రీం అథారిటీ అండ్ ఫైనల్ అథారిటీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఉత్తరమిస్తాడు. మొరపెట్టము, నేను నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాడు ఇర్మీయాతో. మొరపెట్టండి, నేను మీకు జవాబిస్తాన్నాడు. ప్రార్థించండి, సహాయం చేస్తానన్నాడు. అడగండి, మీకు ఇస్తానన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. మనము మొరపెట్టినప్పుడు కండిషన్, మనం మొరపెట్టేటప్పుడు రాజు మనకు ఉత్తరము ఇస్తాడు. ఉత్తరం ఇచ్చినట్టు జవాబిచ్చును, ప్రతిఫలం ఇచ్చును, జవాబిచ్చును, పరిష్కారం ఇచ్చును అని అర్థం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు దేవుని బట్టి అతిశయపడుతున్నావా? నీ బలమును బట్టి, నీ కులమును బట్టి, నీ ధనమును బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పదవును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీకున్నటువంటి పరపతిని బట్టి అతిశయపడుతున్నావా? అవన్నీ కూడా నిన్ను కృంగి పడిపోయేట్టు చేస్తాయి. యేసుక్రీస్తునందల విశ్వాసమే నిన్ను నిలుచున్నట్లు, స్థిరపడినట్లు చేస్తుంది. ఇక 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయం 13 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 13 వచనాలలో కూడాను మొదటి 2 వచనాలు మనం ఈ దినం ధ్యానం చేద్దాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ డేవిడ్? ఏమిటి రహస్యం అంటే, యెహోవా బలము నందు రాజు సంతోషిస్తున్నాడు, నమ్మిక ఉంచుతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇది మనకు రావాలి. శత్రువు మనపై దాడి చేస్తున్న కొలది మనలో సంతోషం అధికమవ్వాలి. దిస్ ఈస్ ద సైన్ ఫ్రమ్ గాడ్ అబౌట్ హిజ్ విల్. ఆయన చిత్తమును గుర్చినటువంటి ఒక సూచన ఏమిటంటే, శత్రువు నీ మీదకి వస్తున్నప్పుడు దేవుని బలాన్ని ఆధారం చేసుకున్న నీకు ఆనందము ఎక్కువవుతుంది. ఫలితం నీకు కనబడుతూనే ఉంటుంది. ఆనందము నీకు ఎక్కువ అవుతుంది. నీ శత్రువు నీ ఎదుట కుంగిపోతాడు. నీ శత్రువు నీ ఎదుట అణిగిపోతాడు. నీ శత్రువు నీ ఎదుట అవమానపరచబడతాడు. నీ శత్రువు నీ ఎదుట నుండి పారిపోతాడు. కారణము దేవుని యొక్క బలము. The strength of the God and the power of the God. దేవుని యొక్క శక్తిని బట్టి, బలమును బట్టి శత్రువు పారిపోగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి రాజు సంతోషిస్తున్నాడు. ఇదిలో నేను మనవి చేస్తున్నాను, యాజ్ ఎ బిలీవర్, బీ జాయిస్ ఇన్ గాడ్, రిజాయిస్ ఇన్ గాడ్. దేవుని నామమునందు ఆనందించండి. పౌలు అంటారు, మరలా చెబుతాను ఆనందించండి అన్నాడు. కనుక దేవుడు మన యందున్నాడని చెప్పి మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలమును బట్టి మీరు ఆనందిస్తున్నారా? చాలా సందర్భాల్లో మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము,
అయ్యో మనం నష్టపోతున్నామే, మనం బాధపడుతున్నామే, మనం శ్రమ పడుతున్నామే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏమిటంటే మన దేవుని యొక్క బలము మనలను ఆనందింపచేసేటట్లుగా తన కార్యాలను జరిగిస్తుంది. తన కార్యాలను దేవుని బలమే జరిగిస్తుంది. అందుకే రాజట దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడట, దేవుడిచ్చే రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. హర్షించుట అంటే అధిక ఆనందం, సంతోషం, ఆనందం, హర్షం, అధికమైన హర్షము, మహా అధికమైనటువంటి హర్షము, ఎంతో హర్షము అంటే కోరదగినటువంటి ఆనందం. రక్షణ పొందుకున్న వారు కోరదగిన ఆనందంతో దేవుని సన్నిధిస్తున్నారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ దేవుడు నీకున్నాడని నువ్వు గుర్తెరుగుతున్నావా? నీ పక్షంగా దేవుడు తన బలము చూపుతాడని ఎప్పుడైనా నువ్వు ఊహించావా, ఆలోచించావా? కనుక ఆ ప్రభువు తన బలాన్ని నీకు చూపిస్తాడు. నీ శత్రువుల మీద తన బలాన్ని చూపిస్తాడు. దావీదు యొక్క శత్రువుల మీద దేవుడు బలాన్ని చూపించలేదు, చూపించాడు. అందువలన దావీదు ఘనత పొందాడు. నీ రక్షణను బట్టి రాజు ఎంతో హర్షిస్తున్నాడు. అతని మనోభీష్టం నువ్వు సఫలం చేస్తున్నావు. మనోభీష్టము సఫలం చేస్తున్నావు. చూడండి, ఒక విశ్వాసి తన హృదయములో, మనస్సులో అభీష్టము, ఇష్టము సంకల్పించింది దేవుడు సఫలం చేస్తాడు. ద విజన్ ఆఫ్ ద బిలీవర్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఖచ్చితంగా సంపన్నమవుతుంది. దేవుని సేవకుని యొక్క దర్శనం ఊరికే పోదు. దేవుని సేవకుని యొక్క దర్శనం పరిస్థితులపై ఆధారపడి ఉండదు, దేవునిపై, ఆయన శక్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని అంటాడు, అతను మనోభీష్టం నువ్వు సఫలం చేస్తూ ఉన్నావు, చేయించు ఉన్నావు. అండర్ ప్రాసెస్. దేవుడు సఫలం చేసేటువంటి దేవుడు. దేవునికి సమస్తం మరుగు కాక తేటగా కనిపిస్తోంది. ప్రతి అంతరంగం ఆయన చూస్తున్నాడు. ఆయన తన బిడ్డలకు వ్యతిరేకంగా లేచే వాటిని తను చూసుకోగలుగుతాడు. వారి యొక్క మనోభీష్టాన్ని సఫలం చేసేస్తాడు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచు ఉన్నావు. దైవ సేవకుడు, దేవుని బిడ్డ చేసే ప్రార్థనలను ఆయన మరిచిపోక, ఆయన ప్రక్కన పెట్టక స్పందించి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. వచ్చిన పెదవుల్లో నుండి వచ్చిన వెంటనే ప్రార్థనను మానక అంగీకరిస్తున్నాడు, కంటిన్యూస్గా అంగీకరిస్తున్నాడు. వితౌట్ ఎనీ బ్రేక్ హీ ఈజ్ యాక్సెప్టింగ్ ఆల్ ద ప్రేయర్స్ అండ్ గివింగ్ ద ఆన్సర్స్ టు దెమ్. వారికి జవాబులు ఇస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క అద్భుతమైన హస్తము మీకు తోడుగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు హర్షించుట మాత్రం కాదు, మీ కార్యాలు సఫలం చేసుకుంటారు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. మానక అంగీకరిస్తున్నాడట ప్రార్థన. పెదవులలో నుండి ప్రార్థన వెలుపటికి రావటమే ఆలస్యం. గాడ్ ఈజ్ సేయింగ్ ఆమెన్ టు దట్. దానికి దేవుడు ఆమెన్ చెప్పేస్తున్నాడు. ప్రియమిత్రులారా, ప్రార్థనకు దేవుడు అవును అని జవాబిస్తున్నాడు. ఈ రాత్రి మీ ప్రార్థన ఏమిటి? దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థన కేవలం పొట్ట కొరకేనా? మీ ప్రార్థన కేవలం వస్త్రం కొరక? మీ ప్రార్థన కేవలం భోజనం కొరక? నిష్ప్రయోజనం. మీ ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన అయి ఉండాలి. ప్రజలను క్షేమం కోరేదై ఉండాలి. ప్రజల కొరకు నిలబడేది అయి ఉండాలి. ప్రజల నిమిత్తం ఆశీర్వాదం అయ్యేదిగా ఉండాలి మీ ప్రార్థన. అలా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మాలకు అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. ఆశీర్వాదాలు మన మార్గములో ఉన్నాయి. విశ్వాసులకు మార్గమున ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎటువంటివి? శ్రేయస్కరమైన వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదాలు. వాటితో దేవుడే విశ్వాసులను స్వయంగా ఎదుర్కొంటున్నాడట.
దేవుని పిల్లలకు కలిగేటువంటి శోధనలను బట్టి భయపడద్దు. ఎందుకంటే మన బహుమానము ప్రభువు యొద్ద దాచిపెట్టబడి ఉంది. ఆయన వచ్చినప్పుడు వాటిని తీసుకుని రాబోతున్నాడు. కనుక మన బహుమానము దేవుడే. మన బహుమానము, మన ఆశీర్వాదము ఆయన మనకు తీసుకుని ఎదురవుతున్నాడు. మనం ఆశీర్వాదం కొరకు వెతుక్కోక్కర్లేదు. ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కొని బయలుదేరుతున్నాయి దేవుని నుండి. దేవుడు ఎదుర్కొంటాడట ఆశీర్వాదాలతోటి విశ్వాసుల్ని. అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. విశ్వాసికి కిరీటం వాగ్దానం చేయబడింది. కిరీటం రివార్డ్ ఒక విషయంలో, రెండో విషయంలో అధికారం. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద అధికారం కలిగిన వారుగా ఉంటారు విశ్వాసులు. అంతేకాదు విశ్వాసుల యొక్క జీవితంలో ఆశీర్వాదములు కిరీటముగా మనకు కనిపిస్తాయి. కిరీటం సులువుగా తెలుస్తుంది. కిరీటం పెట్టుకున్నవాడు సులువుగా ఐడెంటిఫై అవుతాడు. అందరికీ దక్కేది కాదు, అది విశ్వాసులకి దక్కేది. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతను ఎదుర్కొంటావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. నీవు ఉంచి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులముగా, దేవుని యొక్క పిల్లలముగా ఆయనే మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన దాన్ని మీరు ఆలోచించాలి. కిరీటాన్ని ఉంచావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ పరం చూడండి, ఆయుష్ నిమ్మని అడిగాడట. దైవజనుడిగా భక్తుడైన దావీదు దేవుణ్ణి ఆయుష్ అడిగాడట. దీర్ఘకాలం జీవించాడు దావీదు. అతడు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హెబ్రోనుకు రాజు అయ్యాడు. 37.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దావీదు ఇశ్రాయేలు మొత్తానికి రాజు యెరూషలేములో పరిపాలన ప్రారంభించి అక్కడ 33.5 సంవత్సరాలు ఏలాడు. కనుక అతని యొక్క పరిపాలన 40 సంవత్సరాలు జరిగింది. ఆ 40 సంవత్సరాలు కూడాను దేవుడు అతనికి ఆయుష్ అనుగ్రహించాడు. చూడండి, సంకీర్తన 90వ సంకీర్తన మోషే భక్తుడు మాట్లాడుతూ నరుని ఆయుష్ 70 సంవత్సరములు, బలముంటే 80 సంవత్సరాలు అన్నాడు. దావీదు గారు 70 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఆయుష్ను కోరుకున్నాడు. ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. ఆయుష్తో పాటు ఉత్కృష్టమైన అధికారాన్ని కూడా దేవుడు దావీదునకు ఇచ్చాడు. ఆయుష్ ఇమ్మని అతడు వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలిచేటువంటి దీర్ఘాయువు ఇదేమిటండి? సదాకాలం నిలిచేది ఏమిటి? దీర్ఘాయువు ఏమిటి? దయచేసి ఉన్నావు. ఇటర్నల్ లైఫ్. పై వచనము భౌతిక ఆయుష్, కింది భాగము సదాకాలం నిలుచు దీర్ఘాయువు అనేది విశ్వాసము ద్వారా సంక్రమించేటువంటి పరలోక అనుభవంలో శాశ్వతంగా దేవునితో ఉండబోతున్న అనుభవం. కనుక విశ్వాసికి మరణము లేదు. ప్రభువు రాకడనంతరం విశ్వాసి దేవునితో ఉంటాడు. కనుక దేవుడు తన కార్యాలను తాను జరిగించగా అవిశ్వాసులైనటువంటి వారి ఎదుట ఆ గొప్ప కార్యాలను బట్టి విశ్వాసులకు ఘనత కలుగుతుంది. అందుకని అంటాడు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్నివ్వటం దేవుని యొక్క చేతిలో ఉంది. సోదరుడా, సోదరి, ఆయుష్ నిమ్మని వరమడిగాడట. దేవుడు దానిని శాంక్షన్ చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు ఏమి అడిగినా దేవుడు ఇస్తాడండి. నీవు దేనిని అడిగినా ఆయన చిత్త ప్రకారం ఆయన నీకు ఇవ్వటానికి వెనకాడేవాడు కాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావాలు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవము, ప్రభావము. గౌరవము రెస్పెక్ట్, ప్రభావము ఇన్ఫ్లుయెన్స్, రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్. విశ్వాసులారా గుర్తెరగండి, రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరు, అన్య జనాంగం ఎదుట దేవుడు నిన్ను గౌరవించనై ఉన్నాడు, నిన్ను వృద్ధి చేయనై ఉన్నాడు, నిన్ను ఉన్నత స్థితికి తేనై ఉన్నాడు. అందుకే అంటాడు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు దయచేయి, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ
కలిగింది. గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యం ఆశీర్వాదకారకుడిగా ఉండేటువంటి అతన్ని నియమించి ఉన్నావు. 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ధరింపచేసి ఉన్నావు అనే పదం అర్థం చేసుకుందాం. ధరింపజేయటం అంటే అవి మన వల్ల కలిగినవి కాదు, మనలో నుండి వచ్చినవి కాదు, అవి పైనుండి కప్పబడ్డాయి అంటే దేవుడిచ్చాడు అని అర్థం. గౌరవము మరియు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము, ఈ రెండు దేవుడిచ్చాయి. శిలువ దగ్గర యేసుక్రీస్తుకు గౌరవం దక్కల, కానీ పునరుద్ధరణైన క్రీస్తుకు గొప్ప గౌరవం దక్కింది. సమస్త లోకాలు అధిపతులు ఆయన పాదాలకు నమస్కరించి పూజించాల్సినటువంటి ఆధిక్యత ప్రభువుకు దక్కింది. కాబట్టి ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావు, వాటి వెంబడి వచ్చేటువంటి ఆశీర్వాదాలు గొప్పవి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను, గౌరవ ప్రభావం అతనికి ధరింపజేసి ఉన్నావు. చూడండి, గౌరవ ప్రభావం ధరింపజేశావు. ఇది దేవుని కార్యం. దేవుడు ధరింపచేశాడు, దేవుడే అనుగ్రహించాడు, దేవుడే అప్పగించాడు, దేవుడే ఆనర్ చేశాడు, దేవుడే ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. ప్రభు యొక్క వాక్యము మనల్ని బలపరచాలి. ప్రభు యొక్క వాక్యం మనల్ని ఉన్నత స్థితికి చేర్చాలి. ప్రభు యొక్క వాక్యం మనకు కావాల్సిన స్థైర్యాన్ని ఇవ్వాలి. ప్రభు యొక్క వాక్యము మన జీవితాలకు ఆదరణ దయచేయాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆయన ఇచ్చిన రక్షణ వలన మనకు గొప్ప మహిమ కలుగుతుంది. వాక్యాన్ని కూడా నిలుపుదల చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం నవాబుపేట వాస్తవ్యులు తోకల విజయ ప్రదీప్ గారి జ్ఞాపకార్థం భార్య దయామణి గారు, కుమార్తెలు విజయ్ కుమారి సుజాత గారు, అల్లుళ్ళు జ్ఞానరాజు సంసోను, మనమరాలు స్వీటీ, మనమడులు జాన్ సందీప్ కుమార్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ 31 దినాలు ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన మీ దాసురాలు కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మా రక్షకుడి యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడును గాక. ఆమేన్.